నమస్కారం డాక్టర్ రామకృష్ణ గారు. నమస్కారం సిరి. సార్, మనం హీల్ మెరాక్ అనే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే కొన్ని కాంబినేషన్స్ కూడా మనం వాడుకోవచ్చు దీంతో పాటు అని మీరు చెప్పడం జరిగింది. మళ్ళీ హీల్ మెరాక్ విత్ కోవిస్ట్రమ్ వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి? లాస్ట్ ఎపిసోడ్లో బర్న్ వుడ్స్ గురించి స్పెషల్గా చెప్పుకున్నాం. నేను బర్న్ వుడ్స్లో కోవిస్ట్రమ్ తాలూకా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటుందా హీల్ మెరాక్ తోటి అని. ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాను, బాడీలో సెల్స్ రోజు రీప్లేస్ అవుతూ ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల కణాలు, కొత్త కణాలు పుట్టి పాత కణాలు పోతూ ఉంటాయి. అలా కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది, నీకు కణాలు ఎప్పుడైతే మార్పు జరిగిందో నీలో టోటల్ ఆర్గాన్ రీప్లేస్ అవుతుంది కదా. నీ ఆర్గాన్స్ అన్ని రీప్లేస్ అవ్వడం వల్ల కొన్నాళ్ళకి నీ కొత్త దేహంతో తయారవుతావు. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. బర్న్లో ఏం జరుగుతుంది, ఆ పర్టికులర్ ఏరియా బర్న్ అయిపోతుంది, అంటే టిష్యూ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్యామేజ్ అయిపోయిన టిష్యూ నువ్వేం చేయలేదు, ఎందుకంటే బర్న్ అయిపోయింది కాబట్టి టిష్యూ డెడ్ అయిపోయింది. ఇది మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని చెప్పుకున్నాం. ఈ బర్న్ వుండ్స్లో కూడా ఈ బర్న్ వుండ్స్లో ఏం జరుగుతుంది, పైన ఉండేటువంటి ఎపిడెర్మిస్ మాత్రమే దగ్ధమైంది అనుకుందాం, దట్ ఇస్ కమ్స్ అండర్ ఫస్ట్ డిగ్రీ. కింద డెర్మిస్ కూడా ఇది అయిపోతే సెకండ్ డిగ్రీ అవుతుంది. పూర్తిగా బర్న్ డీప్గా అయిపోయి డెస్ట్రాయ్ అయిపోయింది అనుకో ఒక టిష్యూ, దాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందిలో ఇమ్యూనిటీ ఉండదు. జనాభా అందరికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిందని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కారణం ఏంటంటే కోవిడ్తో మనం ఫైట్ చేసాం. మన బాడీలో ఉండేటువంటి ప్రతి కణం కూడా కోవిడ్తో ఫైట్ చేసి 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 అలసిపోయింది. టోటల్ ఇమ్యూనిటీ అంతా కూడా అప్పుడు ఏం జరిగింది, కోవిడ్ వైరస్ని అటాక్ చేయడానికే మనం వాడేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ ఈజ్ క్వశ్చనబుల్. సో అటువంటి టైంలో డెఫినెట్గా వూండ్ అనేది ఇది ఏం జరుగుతుంది, కాలిన వూండ్ కొత్త రకాల వూండ్స్ కూడా దారితీసి కొత్త వూండ్స్ కింద మారిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడు ఇమ్యూనిటీ లేనప్పుడు. బర్న్ వుండ్స్లో మనం రకరకాలు చెప్పుకున్నాం. బర్న్ వుండ్స్లోకి ముఖ్యంగా ఫ్లేమ్ వల్ల బర్న్ అయినటువంటి వుండ్స్ తాలూకా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా బర్న్ వుండ్ జరిగినప్పటికీ కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ద వుండ్ని బట్టి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, దీని ఫిజియాలజీ వేరు. కెపిలరీ పెరింబిలిటీ విపరీతంగా పెరిగిపోయి బ్లడ్ లాస్ జరుగుతుంది. బ్లడ్ లాస్ ఎప్పుడైతే ఉంటుందో నీ బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ బాడీస్ కూడా బయటకు పోతాయి. దీని ఏమంటే హైపోవాలిక్ షాక్ అంటారనమాట. దీన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ లాస్ని క్యాలిక్యులేట్ చేసి 48 గంటల లోపునే వాళ్ళకి బ్లడ్ ఇన్ఫ్యూషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పేషెంట్ చచ్చిపోతాడు. సో ఇప్పుడు కోవిస్ట్రమ్ తాలూకా కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే హీల్ మిరాక్ తాలూకా ప్రాసెస్ ఏంటి, న్యాచురల్ వూండ్ హీలింగ్ ప్రాసెస్ని ఫాస్టన్ చేస్తుంది. అది బర్న్ వుండ్స్లో దానికి స్పెసిఫిక్ యాక్షన్ ఉంది, ఎందుకంటే డెర్మిస్ మీద ఎపిడెర్మిస్ మీద దాని తాలూకా యాక్షన్ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి స్కార్ ఫార్మేషన్ కూడా లేకుండా ఇది మొత్తం హీల్ చేసుకుంటూ పోవాలి. అయితే టైం ప్రాబ్లం, వూండ్ తాలూకా ఇంటెన్సిటీని బట్టి టైం ఆధారపడి ఉంటుంది. అయితే కోవిస్ట్రమ్ తాలూకా కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే ఒకవేళ ఇంటెన్సిటీ ఆఫ్ ది వూండ్ పెరిగి డ్యామేజ్ జరిగిందనుకో, మొత్తం టిష్యూ అక్కడ బర్న్ అయిపోయింది అనుకో, కొత్త టిష్యూ పుట్టాలి. ఆ కొత్త టిష్యూ పుట్టడానికి ఉపయోగపడేది హీల్ మిరాక్ ప్లస్ కోవిస్ట్రమ్. కోవిస్ట్రమ్ ఎందుకు చేస్తుంది, దాంట్లో ఉండేటువంటి రకరకాల పదార్థాల గురించి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ట్రై చేస్తాయి. అంటే రోగ నిరోధక శక్తిని పెంచి ఫర్దర్ కంటామినేషన్ ఆఫ్ ది బ్యాక్టీరియాని, వైరస్ని రాకుండా ఈ వూండ్ని కాపాడుతుంది. ఎప్పుడైతే వూండ్ నీకు అయింది ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది, చర్మం పీల్ అయిపోయి వూండ్ అయిపోతుంది. సాధారణంగా బర్న్ వూండ్స్లో ఏం జరుగుతుంది, నీకు బ్లిస్టర్స్ ఫామ్ అయిపోతాయి, తర్వాత చర్మం పీల్ అయిపోతుంది. వీటన్నిటిని కూడా క్యూర్ చేసుకుంటూ వాటన్నిటిని నిర్మాణం చేయాలి అంటే నీ కోవిస్ట్రమ్లో ఉండేటువంటి కంట్రిబ్యూషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాల్సి వస్తుంది. అందులో ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హీల్ మిరాక్లో ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా ఇట్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అలాంగ్ విత్ హీల్ మిరాక్. ఏది బర్న్ వుండ్స్లో. అలాగే నీకు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫైబ్రోబ్లోస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి కంట్రిబ్యూట్ చేసి టోటల్గా వూండ్ హీలింగ్లో సహకరిస్తాయి. హీల్ మిరాక్ ఏం చేస్తుంది, న్యాచురల్ ప్రాసెస్ని మొత్తం పెంచుకుంటూ పోతే బాడీలో లేనటువంటి ఆ పదార్థాలు, ఏది వూండ్ హీలింగ్ కావాల్సినటువంటి పదార్థాలన్నీ కోవిస్ట్రమ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా వూండ్ దగ్గరికి చేరేసి దాని తాలూకా మెకానిజం ఆఫ్ యాక్షన్ సైమల్టేనియస్గా వెంటనే జరిగేటట్టు చేస్తుంది. అంటే కోవిస్ట్రమ్తో షార్ట్ హీలింగ్ జరుగుతుంది అనమాట. ప్లస్ హీల్ మిరాక్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, కోవిస్ట్రమ్ తాలూకా కంట్రిబ్యూషను మర్చిపోలేంది. ఇంటెన్సిటీ ఆఫ్ ద వూండ్స్ని బట్టి ఎక్కువ బర్న్ అయిపోయి చెప్పాను, 50%, 60%, 70% బర్న్ అయిపోయిన వాళ్ళలో ఖచ్చితంగా కోవిస్ట్రమ్ హీల్ మిరాక్తో పనిచేస్తుంది. అయితే మామూలుగా జనరల్గా మనం ఎప్పుడు చెప్పుకునేటప్పుడు కోవిస్ట్రమ్ తాలూకా డోసేజ్ 1 టాబ్లెట్ అని చెప్తాను. ఈ పరిస్థితిలో 2 వేసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలాంగ్ విత్ హీల్ మిరాక్. దీంతో ఏం జరుగుతుంది, నీకు వీటి తాలూకా యాక్షన్ కంట్రిబ్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఇందులోని కోవిస్ట్రమ్లో.
వాటిని మిల్క్ ప్రోటీన్స్ అంటాం మనం. ఆ మిల్క్ ప్రోటీన్స్ తాలూకా కంట్రిబ్యూషన్ స్కిన్ ఫార్మేషన్లోని, మజిల్ ఫార్మేషన్లోని, డెడ్ అయినటువంటి టిష్యూని రిమూవ్ చేయడంలోని దాని తాలూకా కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఇంక ఇవి కాకుండా చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి మన కోవిస్ట్రమ్లో, బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా గ్లూటాథయోన్. ఈ గ్లూటాథయోన్ దేనికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే స్కిన్ డిస్కలరేషన్ కాకుండా నీకు హీల్ అయిపోయిన తర్వాత బర్న్ అయిపోయిన తర్వాత కొంతకాలం ఉండొచ్చు, కానీ కంటిన్యూస్గా ఇది వాడడం వల్ల ఏం జరుగుతుంది, ఆ పూర్తి మామూలు మన రెగ్యులర్ స్కిన్ తాలూకా కలర్లోకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఈ తాలూకా దీని కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎందుకంటే దీని వైట్నింగ్ ఏజెంట్ అంటాం మనం. చాలా చక్కటి ప్రోడక్ట్ ఇది కోవిస్ట్రమ్. బట్ హీల్మిరాక్తో కలిసినప్పుడు దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ పూర్తిగా మారిపోయి హీల్మిరాక్కి సహకరిస్తూ ఊండ్ని తొందరగా హీల్ చేయడానికి ఈ కోవిస్ట్రమ్ తాలూకా కాంబినేషన్ చాలా పనిచేస్తుంది. చాలా చక్కటి ప్రోడక్ట్ అది సిరీది. మరి ఈ కాంబినేషన్ని మనం ఎన్ని రోజులు వాడాలి అంటారు, ఏ టైంలో యూజ్ చేయాలి అంటారు? మార్నింగ్ భోజనం అయిపోయిన తర్వాత ఒక హీల్మిరాక్ వేసుకోవచ్చు, భోజనానికి ముందే కావస్తే కోవిస్ట్రమ్ వేసుకోవచ్చు, లేకపోతే దాంతోపాటు కూడా వేసేసుకోవచ్చు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఒక హీల్మిరాక్ ఒక కోవిస్ట్రమ్ వేసుకొని చేసుకుంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వల్ల వచ్చేటువంటి ఏమైనా ప్రాబ్లంలు ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి, వుండ్ హీలింగ్లో సహకరిస్తాయి అన్నమాట. సో మరి ఈ ప్రోడక్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? కింద నెంబర్ కనిపిస్తుంది కదండి, ఈ నెంబర్కి కాల్ చేసి మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి చేరవేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.